ఈ వీడియో థర్మోడైనమిక్స్ పార్ట్ 13 వీడియో ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు దాని నుంచి చూడొచ్చు. ఈ వీడియోలో మనం కార్నాట్ ఇంజిన్ గురించి నేర్చుకుంటాం, అలాగే రిఫ్రిజిరేటర్స్ గురించి, అలాగే ఎంట్రోపీ గురించి నేర్చుకుంటాము. చాప్టర్ వైజ్ వీడియోస్ కోసం మన ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీరు చాప్టర్ వైజ్ వీడియోస్ని యాక్సెస్ చేయొచ్చు. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. కార్నాట్ ఇంజిన్. ఈ కార్నాట్ ఇంజిన్ అనేది చాలా ఇంపార్టెంట్ థర్మోడైనమిక్స్లో. ఈ టాపిక్ చదవకుండా థర్మోడైనమిక్స్ చదవడం అనేది వేస్ట్. సో థర్మోడైనమిక్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి కార్నాట్ ఇంజిన్. ప్రీవియస్ వీడియోలో అంటే పార్ట్ 12 వీడియోలో మనం హీట్ ఇంజిన్ గురించి మాట్లాడాం. ఒకవేళ అది చూడకపోతే కంపల్సరీ అది చూడాలి. పార్ట్ 12 వీడియో నేను కార్డ్స్లో వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మీరు ఆ హీట్ ఇంజిన్ గురించి చదువుకోవాలి. చదువుకున్న తర్వాత కార్నాట్ ఇంజిన్ అర్థం. ఎందుకంటే కార్నాట్ ఇంజిన్ ఈజ్ ద బెస్ట్ ఎఫిషియంట్. అర్థమైందా? దీనికన్నా ఎఫిషియంట్ ఇంజిన్ లేదు. బెస్ట్ ఎఫిషియంట్ ఇంజిన్ నాదే అన్నాడు కార్నాట్. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఎ థియరిటికల్ ఇంజిన్, ప్రాక్టికల్ ఇంజిన్ కాదమ్మా. ఇదేంటి? థియరిటికల్ ఇంజిన్. నువ్వు ఎంత ఏమి చేసినా, ఏమి టెక్నాలజీ వాడినా కార్నాట్ ఇంజిన్ కన్నా గొప్ప ఎఫిషియెంట్ ఇంజిన్ని నువ్వు తయారు చేయలేవు అన్నాడు కార్నాట్ ఇంజిన్. మరి అలా ఎందుకు అన్నాడు? మరి ఆ కార్నాట్ ఇంజిన్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం చూడాలి. లెట్స్ స్టార్ట్. కార్నాట్ ఇంజిన్. దీనికన్నా ముందు ఒకసారి హీట్ ఇంజిన్ని రివైజ్ చేద్దాము. వాట్ ఈస్ హీట్ ఇంజిన్ ఈస్ టెల్లింగ్? There is a source at high temperature T1 Kelvin. The working substance, this is a working substance. In this case, we take ideal gas. Carnot engine, we take ideal gas. Okay. From source, heat Q1 is absorbed and does some work by this working substance. And Q2 heat is rejected to the sink. అంటే ఏం జరిగింది? Q1 హీట్ని సోర్స్ నుంచి అబ్జార్బ్ చేసుకుంది ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది. అలాగే Q2 హీట్ని రిజెక్ట్ చేసేసింది సింక్కి. ఏది? ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది. ఈ మధ్యలో ఏం చేసింది? వర్క్ చేసింది, డబ్ల్యూ వర్క్. ఆ డబ్ల్యూ వర్క్ ఎంత? Q1 మైనస్ Q2 వర్క్ చేసింది. ఓకేనా? దీని గురించి మనం లాస్ట్ ప్రీవియస్ దాంట్లో చదివాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సోర్స్ ఈజ్ ఎట్ హై టెంపరేచర్, సింక్ ఈజ్ ఎట్ లో టెంపరేచర్. ఈ రెండింటిని నువ్వు కలిపేవనుకో ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి హీట్ ఫ్లో అవుతుంది. నువ్వేం చేస్తున్నావు? ఆ న్యాచురల్గా హీట్ ఫ్లో అయ్యే డైరెక్షన్లో మధ్యలో ఒక మిషన్ పెడుతున్నావు, ఒక ఇంజిన్ పెడుతున్నావు. ఆ ఇంజిన్ ఏం చేస్తుంది? ఈ ఫ్లోని అడ్వాంటేజ్ చేసుకుని ఆ అడ్వాంటేజ్తో ఇది వర్క్ చేస్తుంది. వర్క్ చేసి మిగిలిన హీట్ని సింక్కి పంపించేస్తుంది. అంటే మీరు ఎలా ఉద్దేశం చేసుకోవచ్చు? ఇది ఒక హై రిజర్వాయర్, వాటర్ రిజర్వాయర్. అక్కడి నుంచి ఏమవుతుంది? వాటర్ ఫాలో అవుతుంది కిందకి. వాటర్ ఫాలో అవుతుంటే మధ్యలో ఏం పెడతావు? టర్బైన్స్ పెడతావు. టర్బైన్స్ పెట్టి నువ్వేం చేస్తావు? ఎలక్ట్రిసిటీ గుంజుతావు. దాని నుంచి ఎలక్ట్రిసిటీ లాక్కుని ఆ ఎలక్ట్రిసిటీ మన ఇంట్లో పెట్టుకుని లైట్లు వెలిగించుకుంటాం. అక్కడ ఎనర్జీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? న్యాచురల్గా వాటర్ హైట్ నుంచి లోపల కిందకు పడుతుంటే దాని న్యాచురల్ ఫ్లో ఉంటుంది. ఆ న్యాచురల్ ఫ్లో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం వర్క్ని. అలాగే హీట్ అనేది న్యాచురల్గా ట్రావెల్ చేస్తుంటే అందులోంచి వర్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది ఈ హీట్ ఇంజిన్. హీట్ ఇంజిన్ అంటే ఏముంది? హీట్ని ఎనర్జీగా వర్క్గా, హీట్ ఎనర్జీని వర్క్గా మార్చగలిగే ఇంజిను అని. ఓకేనా? మరి హీట్ ఇంజిన్లో ఇది ఏం చేస్తుంది? ది సబ్స్టెన్స్, వర్కింగ్ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది? వర్కింగ్ సబ్స్టెన్స్ ఇక్కడ కార్నాట్ ఇంజిన్లో వర్కింగ్ సబ్స్టెన్స్ ఐడియల్ గ్యాస్. అక్కడ ఏదైనా ఉండొచ్చు. ఓకే, వర్కింగ్ సబ్స్టెన్స్ ఉంది. లైక్ పెట్రోల్ ఎయిర్ కాంబినేషన్, డీజిల్ ఎయిర్ కాంబినేషన్, స్టీమ్ ఎట్ హై ప్రెషర్, ఇలా ఏదైనా ఉండొచ్చు వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది. ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ ఏం చేస్తున్నాం? ఇక్కడ సైక్లిక్ ప్రాసెస్లో తీసుకెళ్తున్నాం. సైక్లిక్ ప్రాసెస్లో తీసుకెళ్తున్నాం. ఇది Q1 తీసుకుని ఒక సైక్లిక్ ప్రాసెస్లో వెళ్ళి ఆ సైక్లిక్ ప్రాసెస్ ద్వారా వచ్చిన వర్క్ అన్ని డెలివర్ చేస్తుంది. Q2 హీట్ని రిజెక్ట్ చేసేస్తుంది. సో ఈ సైక్లిక్ ప్రాసెస్ అనేది ఏదైనా ఉండొచ్చు కదా. ఆ సైక్లిక్ ప్రాసెస్ ఎలాగన్నా ఉండొచ్చు. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకో, అది ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఉండొచ్చు, ఎలాగన్నా ఉండొచ్చు సైక్లిక్ ప్రాసెస్. సో ఈ సైక్లిక్ ప్రాసెస్ పెట్టి ఇది నా పేరు శివకుమార్ ఇంజిన్ అంట. ఈ ప్రాసెస్ నువ్వు పెట్టి అర్జున్ ఇంజిన్ అయ్యాను. ఈ ప్రాసెస్ నువ్వు పెట్టి మేఘనా ఇంజిన్ అని చెప్పచ్చు. అర్థమైందా? ఏ పేరు పెట్టుకున్న ఇంజిన్ పెట్టుకున్న సైక్లిక్ ప్రాసెస్ సరిపోతుంది. కానీ కార్నాట్ ఏమంటున్నాడంటే నా సైక్లిక్ ప్రాసెస్ గొప్పది. మీరు ఏ సైక్లిక్ ప్రాసెస్ పెట్టుకో, నువ్వు ఏ ఇంజిన్ తయారు చేసుకో, నా సైక్లిక్ ప్రాసెస్సే అన్నిటికన్నా మోర్ ఎఫెక్టివ్
ఎఫెక్టివ్గా ఉంటుంది, మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ గురించి మనం నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్? ఈటా ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై హీట్ అబ్జార్బ్డ్. అంటే ఎంత వర్క్ చేసావు, ఎంత హీట్ తీసుకున్నావు. ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టు. నువ్వు తీసుకున్న హీట్కి ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నది. నా సైకిలే గొప్పదే అంటున్నాడు, నా ఇంజనే గొప్పదే అంటున్నాడు కార్నాట్. అర్థమవుతుంది? మరి ఆ ఇంజన్ ఏంటో చూద్దాం. ఓకేనా? రైట్. ఇది ఒకసారి మనం నోట్ చేసుకోండి మీకు రిఫరెన్స్ కోసం. ఆల్రెడీ పార్ట్ 12 చూసిన వాళ్ళు అయితే డైరెక్ట్గా కార్నాట్లోకి వెళ్ళిపోదాం. సో కార్నాట్ ఇంజన్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? హియర్ వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ ఐడియల్ గ్యాస్. వర్కింగ్ సబ్స్టెన్స్ ఏంటి? ఐడియల్ గ్యాస్. నెక్స్ట్ కార్నాట్ ఇంజన్ ఈజ్ ఏ థియరిటికల్ ఇంజన్. We cannot really construct it. It's a theoretical limit అన్నమాట. థియరిటికల్ ఇంజన్ అంటే రివర్సబుల్ ఇంజన్. రివర్సబుల్ ప్రాసెస్ ఫాలోస్ ఏ రివర్సబుల్ సైక్లిక్ ప్రాసెస్. మరి మనం రివర్సబుల్ ప్రాసెసెస్ గురించి కూడా నేర్చుకున్నాం. రివర్సబుల్ ప్రాసెస్ గురించి, నెక్స్ట్ హీట్ ఇంజన్ గురించి, ఇవన్నీ కూడా పార్ట్ 12లో నేర్చుకున్నాం. సో రివర్సబుల్ ప్రాసెస్ నేర్చుకునేటప్పుడు కూడా మనం అనుకున్నాం రివర్సబుల్ ఈజ్ ఏ లైక్ ఐడియల్ ప్రాసెస్. అలాంటి ప్రాసెస్ మనం ప్రాక్టికల్గా చేయలేము అని. సో ఇక్కడ అన్ని ఐడియల్ కేసెస్ తీసుకుంటున్నాడు. అంటే ఏంటి? నో ఫ్రిక్షన్, నో విస్కాసిటీ. రివర్సబుల్ ప్రాసెస్ అండి. నో విస్కాసిటీ, నో ఫ్రిక్షన్, నో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, నథింగ్. అర్థమైంది? అవన్నీ లేకుండా ఒక ఐడియల్ కేస్ అనమాట. సో ఇట్స్ థియరిటికల్ ఇంజన్. అందుకే రివర్సబుల్ సైకిల్ ప్రాసెస్ ఫాలో అవుతుంది కాబట్టి. వర్కింగ్ సబ్స్టెన్స్ ఏంటి? ఐడియల్ గ్యాస్. ఇప్పుడు ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా. మరి ఆ సైక్లిక్ ప్రాసెస్ ఏంటి అంటే ఇది ఒక 4 ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఐడియల్ గ్యాస్ ఇక్కడ ఈ కార్నాట్ ఇంజన్లో ఎన్ని ప్రాసెస్ని ఫాలో అవుతుంది? 4 ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఆ 4 ప్రాసెసెస్ ద్వారా ఇది మళ్ళీ ఇనీషియల్ స్టేట్కి వస్తుంది. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి? వర్కింగ్ సబ్స్టెన్స్ మళ్ళీ ఇనీషియల్ స్టేట్కి రావాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఇనీషియల్ స్టేట్కి వస్తే దాన్ని సైక్లిక్ ప్రాసెస్ అంటాం. ఎందుకు ఇనీషియల్ స్టేట్కి రావడం? వర్కింగ్ సబ్స్టెన్స్ Q1 హీట్ని తీసుకుని Q2 హీట్ని రిజెక్ట్ చేసి W వర్క్ చేస్తుంది. ఆ సైకిల్ మళ్ళీ రిపీట్ అయిందనుకో, మళ్ళీ చేస్తుంది, మళ్ళీ రిపీట్ అయింది, మళ్ళీ చేస్తుంది. అలా కంటిన్యూస్గా వర్క్ని జనరేట్ చేయడానికి మనం మళ్ళా వర్కింగ్ సబ్స్టెన్స్ని ఇనీషియల్ కండిషన్కి తీసుకురావాలి సైక్లిక్ ప్రాసెస్లో అని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం. సో అందుకని చెప్పేసి ఇనీషియల్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఇనీషియల్ పొజిషన్ ఏకి రావాలి అనమాట. దానికోసం ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక 4 ప్రాసెస్లు ఫాలో అవుతున్నాడు. ఏం ప్రాసెస్ ఫాలో అవుతున్నాడు? 4 ప్రాసెస్లు ఫాలో అవుతున్నాడు. ఏంటో చూద్దాం. జాగ్రత్తగా చూడండి డయాగ్రామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ P1 ప్రెషర్, దిస్ ఈజ్ V1 వాల్యూమ్. ఓకేనా? ఇది ప్రెషర్, అది ప్రెషర్, ఇది వాల్యూమ్, రైట్? సో సిస్టమ్ అనేది P1 ప్రెషర్ దగ్గర, V1 వాల్యూమ్ దగ్గర ఉంది. ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే ఆ ఐడియల్ గ్యాస్ని హీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఐసోథర్మల్లీ. How he is expanding? Isothermal expansion. First process is isothermal expansion. ఐసోథర్మల్గా ఎక్స్పాండ్ చేస్తున్నాడు. ఐసోథర్మల్గా ఏ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బీకి ఎక్స్పాండ్ చేశాడు అనుకుందాం. బి దగ్గర వాల్యూమ్ V2 అని తీసుకుందాం. అలాగే బి దగ్గర ప్రెషర్ కూడా వచ్చేసి P2 అని తీసుకుందాం. మరి ఈ ప్రాసెస్లో వీడు ఏం చేయాలి? దీనికి Q1 హీట్ని ఇవ్వాలి. ఈ ప్రాసెస్లో ఏం చేయాలి? Q1 హీట్ని ఇవ్వాలి. అలాగే టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్ మస్ట్ బి మెయింటైన్డ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T1. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? టెంపరేచర్ ఫిక్స్డ్గా ఉంటుంది, అంటే T1 ఫిక్స్డ్గా ఉంటుంది. హీట్ ఇవ్వాలి వీడు, Q1 హీట్ ఇచ్చాడు. అర్థమైందా? సో ఈ ప్రాసెస్లో ఏం జరిగిందో జాగ్రత్త చూడండి. ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఏ నుంచి బీకి. సో యారో ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి హీట్ ఏమో ఈ విధంగా సిస్టంలోకి ఇవ్వబడింది. ఓకేనా? సో గ్యాస్ అబ్జార్బ్డ్ హీట్ Q1 అనమాట. T1 టెంపరేచర్ దగ్గర జరిగింది ఇదంతా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఏ నుంచి బీకి వెళ్ళింది. సో V1 నుంచి V2కి ఎక్స్పాండ్ అయింది. ఎలా ఎక్స్పాండ్ అయింది? ఐసోథర్మల్గా ఎక్స్పాండ్ అయింది. క్లియర్? సో ఆ ప్రాసెస్ క్లియర్ అయింది. అది ఒక ప్రాసెస్. మరి సెకండ్ ప్రాసెస్ ఏమంటున్నాడంటే అగైన్ హీ ఎక్స్పాండెడ్ ద గ్యాస్ ఎడియాబేటికల్లీ. సో ఎడియాబేటిక్ ఎక్స్పాన్షన్. సో సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్ అనమాట. అంటే బి నుంచి సికి
ఇదేంటి ఇంత స్లోప్ ఎక్కువ గీసామంటే మనం స్లోప్స్ అప్పుడు ఐసోథర్మల్ ఎడియాబెటిక్ ఎస్పెషల్ ఎడియాబెటిక్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఎడియాబెటిక్ ప్రాసెస్ స్లోప్ని ఐసోథర్మల్ ప్రాసెస్ స్లోప్ని ఆ వీడియోలో మనం కంపేర్ చేసాం. అదే ఇక్కడ చేస్తున్నాం. ఏంటి, ఎడియాబెటిక్ ఈజ్ మోర్ స్లోపియర్ దాన్ ద ఐసోథర్మల్ ప్రాసెస్ కానీ ఎడియాబెటిక్ మోర్ స్లోప్గా ఉంటుంది. అందుకే చూడండి ఎక్కువ స్లోప్ గీసా. ఓకే, ఇక్కడ వచ్చేసి దీని వాల్యూమ్ వచ్చేసి V3 అంటే V2 నుంచి V3కి ఎక్స్పాండ్ అయింది. ప్రెషర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? లెట్ us టేక్ ది ప్రెషర్ ఈజ్ P3. సో ప్రెషర్ ఎక్కడికి వెళ్ళిందమ్మా? P3కి వెళ్ళింది. సో దట్ ఈస్ ద థర్డ్ స్టేజ్. దిస్ ఇస్ ఇనీషియల్, సెకండ్, థర్డ్ స్టేజ్ Cకి వెళ్ళింది. తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు వెనక్కి రావాలి. ఫస్ట్ 2 ప్రాసెస్ ముందుకు వెళ్ళడానికి ట్రై చేశాడు. తర్వాత 2 ప్రాసెస్ వెనక్కి రావాలి. ఎందుకంటే సైక్లిక్ అవ్వాలంటే మళ్ళీ ఇనీషియల్ స్టేజ్కి రావాలి. వర్కింగ్ సబ్స్టెన్స్ ఇనీషియల్ స్టేజ్కి వస్తే మళ్ళీ సైకిల్ రిపీట్ చేసి మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ బండి ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్తూనే ఉండాలి. బండి ముందుకు వెళ్తూనే ఉండాలంటే వర్క్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండాలి. అంటే మళ్ళీ వర్కింగ్ సబ్స్టెన్స్ వెనక్కి రావాలి. వెనక్కి రావడానికి ఇక్కడ తర్వాత ఏం చేశాడంటే ఐసోథర్మల్ కంప్రెషన్స్. ఇప్పుడు దాకా ఎక్స్పాన్షన్స్ కాబట్టి ఇప్పుడు కంప్రెషన్స్. ఐసోథర్మల్ కంప్రెషన్ చేశాడు. ఎక్కడికి? సమ్ ఇంటర్మీడియట్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో D అనే పాయింట్కి చేసాడు అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వాల్యూమ్, ఇలా కంప్రెస్ చేశాడు. అంటే C నుంచి Dకి వచ్చాడు. ఇక్కడ ప్రెషర్ ఎంత? P4. పాయింట్ ఏంటి? పాయింట్ D పాయింట్. ఇక్కడ వాల్యూమ్ ఎంత? V4. జాగ్రత్తగా స్టేజెస్ చూసుకోండి. D దగ్గర ప్రెషర్ P4, D దగ్గర వాల్యూమ్ V4. సో ఐసోథర్మల్గా ఇటు కంప్రెస్ చేసాడు. ఐసోథర్మల్గా కంప్రెస్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఐసోథర్మల్గా కంప్రెస్ చేసినప్పుడు హీట్ని రిజెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? హీట్ని రిజెక్ట్ చేస్తుంది. ఎంత హీట్ని రిజెక్ట్ చేస్తుంది అంటే Q2 హీట్ని రిజెక్ట్ చేస్తుంది. మరి ఇక్కడ BC ప్రాసెస్లో ఏదైనా హీట్ని అబ్జార్బ్ రిజెక్షన్ చేస్తుంది? చేయదు. Change in heat delta Q is equal to 0. In adiabatic process there is no heat exchange in adiabatic process. So there is no Q here along BC దగ్గర ఏమీ Q లేదు. యారో పెట్టలేదా? యారో ఎక్స్పాన్షన్, adiabatic expansion. Nothing happens there. Happens, but there is no exchange of heat. హీట్ ఏమి ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఐసోథర్మల్ అన్నాగా టెంపరేచర్ ఏంటి? T2 టెంపరేచర్ దగ్గర ఐసోథర్మల్ కంప్రెషన్ చేశాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఎడియాబెటిక్ కంప్రెషన్ చేశాడు. ఎడియాబెటిక్ కంప్రెషన్ ఎక్కడ చేశాడు చూడండి. ఈ D నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి. మరి అది వెనక్కి చేశాడు. కొంచెం కర్వీగా ఉండాలి. స్ట్రైట్ లైన్ కాదు, ఇది కర్వ్. ఓకేనా? ఐసోథర్మల్ కర్వ్ ఇది. అది సో ఎడియాబెటిక్ కర్వ్. అది ఎడియాబెటిక్ కంప్రెషన్ చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? D నుంచి Aకి. అర్థమైందా? సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏది? AB. తర్వాత ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్ ఏంటిది? BC. మరి ఐసోథర్మల్ కంప్రెషన్ ఏంటి? CD. మరి ఎడియాబెటిక్ కంప్రెషన్ ఏంటి? DA. ఇవన్నీ కూడా వాటి కర్వ్స్ అన్నమాట. సో కార్నాట్ ఏం చెప్తున్నాడంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఇంజిన్ యూ ఎవర్ కెన్ గెట్ బిట్వీన్ 2 టెంపరేచర్స్ T1 అండ్ T1, T2 టెంపరేచర్స్ మధ్యలో ఇది మోస్ట్ ఎఫిషియంట్ ఇంజిన్ అంటున్నాడు. మరి దీని ఎఫిషియన్సీ ఏంటో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇదైతే కార్నాట్ ఇంజిన్. ఓకేనా? దీని ఎఫిషియన్సీ చేద్దాము. ఇక్కడ ఏం రాసుకోవాలి మీరు? సైక్లిక్ ప్రాసెస్. సో సైక్లిక్ ప్రాసెస్ ఎన్ని ఉన్నాయి? 4 సైక్లిక్ ప్రాసెస్. ఇవన్నీ కూడా రివర్సబుల్ సైక్లిక్ ప్రాసెస్. All are reversible processes. Very important. This is a reversible engine. All are reversible process. అంటే నువ్వు A నుంచి Bకి వెళ్ళావా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ B నుంచి Aకి రావచ్చు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే పాత్ర వెనక్కి తిప్పచ్చు అనమాట. మనం రివర్సబుల్ ఇంజిన్లో మాట్లాడుకున్నాం. సైక్లిక్ ప్రాసెస్కి రివర్సబుల్ ఇంజిన్కి తేడా ఏంటి అని. అదే పాత్రలో రావడం. A నుంచి Bకి ఎలా వెళ్ళిందో B నుంచి Aకి అలాగే రాగలుగుతుంది. అందుకే మనం ఆల్ ప్రాసెసెస్ ఆర్ రివర్సబుల్ ప్రాసెస్ అన్నాం. అండ్ ది ప్రాసెస్ ఎఫెక్టివ్ ప్రాసెస్ ఇస్ సైక్లిక్ ప్రాసెస్. ఫస్ట్ ఈజ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబెటిక్ కంప్రెషన్. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఇంజిన్ యూ ఎవర్ కెన్ ఇమాజిన్. మేడ్ కాదు, యూ కెన్ ఎవర్ ఇమాజిన్. దీనికనే గొప్ప ఇంజిన్ నువ్వు ఇమాజిన్ కూడా చేసుకోలేము సైంటిఫిక్గా.
అని చెప్తున్నాడు. ఓకేనా, దాని ఎఫిషియన్సీ కనుక్కుందాం. మరి అంత గొప్ప ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో లెట్స్ ఫైండ్ వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్. కార్నాట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ కనుక్కుందాము. వెరీ గుడ్. సో ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఏంటి? వాట్ ఈజ్ ఎఫిషియన్సీ? ఈటా ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ వర్క్ డన్ బై Q1 అంటే హీట్ గివెన్ టు ద సిస్టమ్. వర్క్ డన్ కావాలంటే అన్ని వర్క్ డన్లు కావాలి. మనకు 4 ప్రాసెస్లు ఉన్నాయి కదా. సో ఈటా ఈజ్ ఈక్వల్స్ టు W1 ప్లస్ డబ్ల్యూ వర్క్ డన్ ఇన్ టోటల్ వర్క్ డన్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్. సో మొత్తం వర్క్ డన్ కలుపుకోవాలి. వర్క్ డన్ ఇన్ ఫస్ట్, వర్క్ డన్ ఇన్ 3, వర్క్ డన్ ఇన్ 4, ఆల్ ప్రాసెసెస్ బై హీట్ గివెన్ Q1. అర్థమైందా? సో అన్నిటికీ మనం Q1 అన్నిటికీ వర్క్ డన్లు కనుక్కోవాలి. అది ఫస్ట్ థింగ్ మనం చేయాలి. సో ఫస్ట్ ప్రాసెస్ తీసుకుందాం. వాట్ ఈస్ ఫస్ట్ ప్రాసెస్? మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. వాట్ ఈజ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్? కర్వ్ ఇక్కడ ఏబి. సో ఏబి అని రాద్దాం. ఓకేనా, ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? T1 టెంపరేచర్ దగ్గర ఉంది. వాట్ ఈస్ ద వర్క్ డన్ ఫార్ములా ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్? ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ ఫార్ములా ఏంటి? మనం డిరైవ్ చేసాం ఐసోథర్మల్ ప్రాసెస్ వీడియోలో. అది చూడకపోతే డిస్క్రిప్షన్లో చూడాలి, లేకపోతే కార్డ్స్లో కూడా వదిలేస్తే చూడొచ్చు. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ ఫార్ములా ఏంటి? W ఈజ్ ఈక్వల్స్ టు, లెట్స్ టేక్ W1 ఫస్ట్ ప్రాసెస్ కాబట్టి NR టెంపరేచర్. వాట్ ఈస్ ద టెంపరేచర్ హియర్? T1 ఇంటూ లాగ్ అంటే బేస్ ఈ కాబట్టి LN అని రాస్తాను. LN అంటే ఏంటి? బేసీ అని, లాగ్ బేసీ అని. ఓకే, LN ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్. వాట్ ఈస్ ఫైనల్ వాల్యూమ్? V2 బై ఇనీషియల్ వాల్యూమ్ ఎంత? V1. ఏబీ ప్రాసెస్కి, ఏబీ కర్వ్కి చూడాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇంకో విషయం కూడా తెలుసు. ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ మారదు కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ 0. టెంపరేచర్ మారదు కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ 0. అంటే heat given to the system is equal to change in internal energy plus W1 కదా. But in isothermal process, what is change in internal energy? 0, because there is no change in temperature. That means Q1 is equals to W1, that is equals to NR T1 ln final volume by initial volume. Okay na? That is the first equation we got for the first process, equation number 1. రైట్. సో ఇందులో మనకు ఆల్రెడీ Q1 వచ్చేసింది, మనకి W1 వచ్చేసింది. ఇంకేం కావాలి? W2, W3, W4 అవి కూడా కనుక్కుందాం అన్ని ప్రాసెస్కి. ఇది నోట్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ కూడా కనుక్కుందాం 1 by 1. ఓకే, నోట్ చేసుకోవాలి. సెకండ్ ప్రాసెస్ ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్. సో ఎడియాబెటిక్ వర్క్ డన్ తెలిసి ఉండాలి. ఎడియాబెటిక్ వర్క్ డన్ ఆ వీడియోలో చేసాం. ఓకేనా, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అయితే కార్డ్స్లో వదలడానికి ట్రై చేస్తాను. ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్ వర్క్ డన్ ఫార్ములా తెలిసి ఉండాలి. వాట్ ఈస్ వర్క్ డన్ ఫార్ములా? హియర్ W2, బికాస్ సెకండ్ ప్రాసెస్ కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు NR బై గామా మైనస్ 1 ఇంటూ T1 మైనస్ T2. ఇనీషియల్ టెంపరేచర్ మైనస్ ఫైనల్, నాట్ ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్ కాదు, ఇనీషియల్ టెంపరేచర్ మైనస్ ఫైనల్ టెంపరేచర్. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గామా మైనస్ 1 ఉంటే ఇలా ఉంటుంది, 1 మైనస్ గామా ఉంటే రివర్స్ ఉంటుంది. ఇక్కడ మనం గామా మైనస్ 1 ఉంది కాబట్టి ఇనీషియల్ మైనస్ ఫైనల్. హియర్ బి దగ్గర టెంపరేచర్ ఎంత? T1. సి దగ్గర టెంపరేచర్ ఎంత? T2. ఐసోథర్మల్ కదా, ఈ పాయింట్స్ అన్ని T2ఏ ఉంటుంది, ఈ పాయింట్స్ అన్ని T1ఏ ఉంటుంది. సో T1 నుంచి T2కి వెళ్తుంది కాబట్టి T1 మైనస్ T2. గాట్ ఇట్? అది. సో W2 కూడా వచ్చేసింది. థర్డ్ వన్, వాట్ ఈస్ థర్డ్ వన్? ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఐసోథర్మల్ ఫార్ములా వాడుకోవాలి. వాట్ ఈజ్ ఐసోథర్మల్ ఫార్ములా? W3 ఈజ్ ఈక్వల్స్ టు NR టెంపరేచర్. వాట్ ఈస్ టెంపరేచర్? T2 ఇంటూ LN ఫైనల్ వాల్యూమ్ మైనస్ బై ఇనీషియల్ వాల్యూమ్. ఫైనల్ వాల్యూమ్ ఎంత? V4. ఏ ప్రాసెస్ ఇది? ఇక్కడ పేర్లు రాయట్లేదా? BC ప్రాసెస్. ఇదేంటిది? CD చూసుకుంటే ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనీషియల్ వాల్యూమ్. ఫైనల్ వాల్యూమ్ అంటే V4 బై ఫైనల్ బై ఇనీషియల్ ఈజ్ V3. అది. సో లాగ్ ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, V4 ఈజ్ లెస్,
దెన్ V3. సో మనం యాక్చువల్గా రివర్స్ చేసుకోవాలి. అలా రివర్స్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది వాల్యూ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే V4 అనేది చిన్నది కదా దీనికన్నా, అందుకని చెప్పి నేను రివర్స్ చేస్తున్నాను. సో W3 ఈజ్ ఈక్వల్స్ టు -nRT2 లాగ్ రెసిప్రోకల్ తీసుకుంటున్నా, అంటే V3/V4 తీసుకుంటున్నా. ఎందుకంటే దట్ ఈజ్ వాట్ మేక్ సెన్స్ ఫర్ లాగ్ నెగిటివ్ వాల్యూస్ తీసుకోలేము, డెసిమల్ వాల్యూస్ తీసుకోలేము. సో మనం ఏం చేస్తున్నాం అంటే బయటికి తీసేసుకుంటున్నాం, మైనస్ని తీసేసుకుని రాసుకుంటున్నాం. కానీ వర్క్ డన్ అగైన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ అంటే హీటే, కాబట్టి హీట్ ఎంత రిజెక్ట్ చేసింది ఇది Q2. సో Q2 ఈజ్ ఈక్వల్స్ టు అని రాస్తున్నా. రిజెక్ట్ అని ఎందుకంటున్నా, మైనస్ ఉంది కాబట్టి అర్థమైంది. సో వాట్ ఈస్ Q2 ఫార్ములా? -nRT2 log V3/V1. వాట్ ఈస్ W3 ఫార్ములా? -nRT2 log V3/V4. సో మనకి ఇది W3 కూడా వచ్చేసింది, W2 కూడా వచ్చేసింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇంకేం చేయాలి? ఫోర్త్ వన్ తీసుకోవాలి. ఓకే, సో ఫోర్త్ వన్ అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి, D నుంచి Aకి, అది కూడా తీసుకుందాం. ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ మైనస్ వచ్చేలా ఎందుకు రాశాను? మనకి రిజెక్ట్ అయింది హీట్ అని తెలియడానికి. వర్క్ నెగిటివ్, అదే వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్, ఆన్ ద గ్యాస్. నోట్ చేసుకోండి. ఫోర్త్ ప్రాసెస్ ఈజ్ ఎడియాబెటిక్ కంప్రెషన్. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎడియాబెటిక్ కంప్రెషన్? D to C. D నుంచి Cకి ఎడియాబెటిక్ కంప్రెషన్ జరుగుతుంది. వాట్ ఈస్ వర్క్ డన్ ఫార్ములా ఇన్ ఎడియాబెటిక్ ప్రాసెస్? nR/γ-1. జాగ్రత్త చూడాలి. ఇనీషియల్ టెంపరేచర్ మైనస్ ఫైనల్ టెంపరేచర్. వాట్ ఈస్ ద ఇనీషియల్ పాయింట్ హియర్? D. D దగ్గర టెంపరేచర్ ఎంత? T2. కాబట్టి T2 మైనస్ ఫైనల్. వాట్ ఫైనల్ ఈజ్ A. A దగ్గర టెంపరేచర్ ఎంత? T1. కాబట్టి T1. గాట్ ఇట్? సో జాగ్రత్తగా చూడాలి. దీని ప్రకారం మీకు అర్థమైంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. దిస్ ఈజ్ ద వర్క్ డన్ 4. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వర్క్ డన్ ఇన్ ఎడియాబెటిక్ కంప్రెషన్. ఇప్పుడు మన డ్యూటీ ఏంటి? అన్నిటినీ కలిపేయడం. W1, W2, W3, W4 అన్నిటినీ కలిపేసి Q1తో డివైడ్ చేయడం. అది చేసేద్దాం. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి, చెరిపేస్తాను. అవన్నీ కూడా ఒకటేసారి యాడ్ చేద్దాం. ఓకేనా? పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. అన్ని కలుపుదాం. సో ఈటా efficiency is equals to W1. What is W1? Isothermal process work done. nRT1 log V2/V1. అది మనకి W1 వర్క్ డన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ వచ్చింది. మరి అలాగే తర్వాత ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్లో ఏమొచ్చింది? ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్లో nR/γ-1 T1 - T2 వచ్చింది. తర్వాత ప్లస్ నెక్స్ట్ W3 అంటే ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్లో మనం నెగిటివ్ వర్క్ డన్ వచ్చింది, అవునా? -nRT2 log ఫైనల్ వాల్యూమ్ V3/V4. అక్కడ V3/V4 రాసాం కదా, యాక్చువల్గా మైనస్ పెట్టి అదే రాస్తాను. నెక్స్ట్ W4 వచ్చేసి మనకి ఏమొచ్చింది చూడండి. W4 వచ్చేసి nR/γ-1 T2 - T1 వచ్చింది. T2 - T1 వచ్చింది. ఈ రెండు టర్మ్స్ చూడండి, T1 - T2, T2 - T1. మిగతాదంతా సేమేగా. ఇదేమో T1 - T2, ఇదేమో T2 - T1. సో ఇమ్మీడియట్గా ఇదేమో ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? మర్చిపోయాను. నీటా బై టోటల్ వర్క్ డన్స్ అన్ని కలిపేసాక డివైడెడ్ బై Q1 చేయాలి కదా. Q1 ఈజ్ నథింగ్ బట్ W1గా. సో అదే రాస్తున్నా. nRT1 log V2/V1. ఓకే, ఇప్పుడు దాన్ని సపరేట్ చేసుకున్నాం అనుకో, ఇది ఏమైపోద్ది? క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది? నీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, 1 మైనస్ nR క్యాన్సిల్ అయిపోద్ది. దానికి సపరేట్ రాసుకుంటున్నాం. ఓకే, ఈ టర్మ్ని దీనికి బై చేసుకుంటా, దీన్ని బై చేసుకుంటున్నా. దీన్ని బై చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. దీనికి బై చేసామనుకో ఏమవుతుంది? nR క్యాన్సిల్, T2 log V3/V4 బై T1 log V2/V4. సో V1 అది. సో ఈ రిలేషన్ వచ్చింది. ఎక్కడతో మనం ఆగిపోం. ఈ రిలేషన్ ఇంకా మనం క్లియర్ చేస్తాం, ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేస్తాం. సో బేసిక్గా మనం ఏం చేసాం, ఇక్కడ వర్క్ డన్స్ అన్ని యాడ్ చేసేసి
కామన్ టర్మ్స్ ఉన్నాయి క్యాన్సిల్, నెగిటివ్ టర్మ్ ఉన్నది క్యాన్సిల్ చేసేసి దీన్ని దేనికి దానికి సపరేట్ చేసుకుని ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, 1 వచ్చింది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయితే మనకి మిగిలినవి రాశాను. ఓకేనా? ఇది ఇక్కడ నేను ఏం చేయబోతానంటే ఈ V3/V4 ఈ V2/V1 సేమ్ అని చూపించబోతున్నాను. సేమ్ అని చూపించి ఈ రెండు క్యాన్సిల్ చేయబోతున్నాను. సో అప్పుడు ఫైనల్గా మనకి ఈటా ఫార్ములా ఈటా ఈజ్ ఈక్వల్స్ 1 - T2/T1 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్. కానీ ఇలా చూపించాలి అంటే, ఇలా రావాలి అంటే ఫస్ట్ నేను V3/V4 ఈజ్ ఈక్వల్స్ టు V2/V1 అని చూపించాలి. దాని గురించి మనం ఈ రెండు ఎడియాబెటిక్ ప్రాసెస్ని తీసుకుని చూపిస్తాం. సో జస్ట్ ఎ మినిట్, అది చూపించేద్దాం. ఇది నోట్ చేసేసుకోండి, ఇది మనం చూపెడదాం. ఇది ఇక్కడ రాసుకోండి. ఇక్కడ సిన్స్ V3/V4 ఈజ్ ఈక్వల్స్ టు V2/V1. ఇది మీకు తెలుసా ఈ రెండు ఈక్వల్ అని? ప్రస్తుతానికి తెలియదు, కానీ ఇంకొక నిమిషంలో తెలుస్తుంది. మనం అది చూపిస్తాం, అది అలా ఈక్వల్ అవుతుంది అని. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్. దీని గురించి మాట్లాడదాం దీన్ని చూపించిన తర్వాత. సో మనం ఏం చూపించాలి? వీ హ్యావ్ టు షో V3/V4 ఈజ్ ఈక్వల్స్ టు V2/V1 అని చూపించాలి. చూపించేద్దాం. ఓకే, దానికోసం నేను ఏం తీసుకుంటానంటే ప్రాసెస్ BC తీసుకుంటున్నా. వాట్ ఈస్ BC ప్రాసెస్? ఎడియాబెటిక్ ప్రాసెస్. ఎడియాబెటిక్ ప్రాసెస్లో టెంపరేచర్కి వాల్యూమ్కి రిలేషన్ ఏంటి? T⁻⁻⁻1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది మనం ఎడియాబెటిక్ ప్రాసెస్లో డిరైవ్ చేసాం. సో ఈ టర్మ్ కాన్స్టెంట్. ఈ టర్మ్ కాన్స్టెంట్ అంటే ఏంటి? T⁻⁻1 at B షుడ్ బి ఈక్వల్ టు T⁻⁻1 at C. ఆ రెండు కూడా ఈక్వల్ ఉండాలి. అంటే వాట్ ఈస్ ద టెంపరేచర్ ఎట్ B? T1. వాట్ ఈజ్ వాల్యూమ్ ఎట్ B? B2. అలాగే వాట్ ఈస్ టెంపరేచర్ ఎట్ C? T2. వాట్ ఈజ్ వాల్యూమ్ ఎట్ C? V3. సో ఈ టర్మ్స్ అన్నీ కూడా సేమ్ ఉండాలి. రైట్. నెక్స్ట్ ఎడియాబెటిక్ ప్రాసెస్ DA. DA ప్రాసెస్కి ఏం రావచ్చు? D దగ్గర టెంపరేచర్ ఎంత? T2. D దగ్గర వాల్యూమ్ ఎంత? V4. Γ-1 ఈజ్ ఈక్వల్స్ టు A దగ్గర టెంపరేచర్ ఎంత? T1. వాల్యూమ్ ఎంత? V1/Γ-1. అంతేనా? కొద్దిగా దీన్ని అటు ఇటు రాస్తా, తప్పే ఉంది. ఏది C దగ్గర, Cది A దగ్గర కంపేర్ చేయడం కోసం. సో ఈ టర్మ్ ఇటు రాస్తా, ఈ టర్మ్ అటు రాస్తా. చూడండి, T1 V1 Γ-1, T2 V4 Γ-1. ఓకే, ఏ దగ్గర ఫస్ట్ రాసి D దగ్గర తర్వాత రాసిన ఏముంది? ఈ రెండు డివైడ్ చేయడం కోసం ఈ రెండు డివైడ్ చేసాం అనుకో, T1 ఏముంది? క్యాన్సిల్. సో డివైడ్ ఈక్వేషన్ నెంబర్ 5 విత్ ఈక్వేషన్ నెంబర్ 6. ఈ రెండు డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే నీకు ఏమొస్తుంది? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి V2/V1 హోల్ పవర్ Γ-1 ఈజ్ ఈక్వల్స్ టు V3/V4 హోల్ పవర్ Γ-1 వస్తుంది. సో Γ-1 తీసేస్తే మనకి ఏమొచ్చింది చూడండి, V2/V1 ఈజ్ ఈక్వల్స్ టు V3/V4. చూపించేసాంగా. సో ఇది చూపించాలనుకున్నాం, చూపించేసాం. సో అందులో మనం ఇంతకుముందు మనం క్యాన్సిలేషన్ అనేది బాగానే చేసామన్నమాట. ఇది నోట్ చేసుకోండి. ఎఫిషియన్సీ గురించి మాట్లాడదాం. వాట్ ఈజ్ ఎఫిషియన్సీ ఫార్ములా? నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2/T1. అంటే ఈ ఎఫిషియన్సీని చూస్తే నీకు ఏమర్థమవుతుంది? ఫస్ట్ పాయింట్, ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టెంపరేచర్ ఆఫ్ సోర్స్ అండ్ సింక్. అంటే ఓన్లీ T2 T1, దట్ ఈజ్ ఓన్లీ ఆన్ T1 అండ్ T2. ఓన్లీ T1 T2 మీద ఆధారపడుతుంది ఇట్స్ ఎఫిషియన్సీ. ఇంకా దేని మీద ఆధారపడలేదు. అంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ డిపెండింగ్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ వర్కింగ్ సబ్స్టెన్స్ మీద కూడా ఇండిపెండెంట్గా ఉంది. వర్కింగ్ సబ్స్టెన్స్తో సంబంధం లేదు దీనికి. ఇది యూనివర్సల్ ఎఫిషియన్సీ ఫార్ములా for a Carnot engine for whatever working substance you take. So it's independent of working substance. First point. Next point, it depends only on the temperature of source and sink. Then this is the important formula. Okay, I got it. So this is the efficiency of Carnot engine. What is the special of it? What is the speciality of the
efficiency of Carnot engine ante it is the most efficiency you can get for a engine working between T1 and T2. It is the most efficiency you can get for an engine working between T1 and T2. ఏదైనా ఇంజిన్ రెండు టెంపరేచర్ల మధ్యలో పనిచేయాలి. ఒకటి సోర్స్ టెంపరేచర్, ఇంకొకటి సింక్ టెంపరేచర్. అలా నువ్వు రెండు టెంపరేచర్లు ఫిక్స్ చేస్తే దిస్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియన్సీ యూ కెన్ ఎవర్ బిల్డ్ ఎన్ ఇంజిన్. అర్థమవుతుందా? దట్ యూ కెనాట్ బిల్డ్ దిస్ వన్ బికాస్ దిస్ ఇస్ ఎ థియరిటికల్ ఇంజిన్. సో కనీసం దీని దగ్గరికి కూడా దీన్ని ప్రిపేర్ చేయలేము. అది బార్డర్ అనమాట, థియరిటికల్ లిమిట్కి అది. అదే నువ్వు ఎంత ఫ్రిక్షన్ ఎలిమినేట్ చేయి, నువ్వు ఎంత విస్కాసిటీ ఎలిమినేట్ చేయి, నువ్వు ఎంత హీట్ని కన్జర్వ్ చేయడానికి, హీట్ మొత్తాన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేయి వర్క్ కింద, బట్ యూ కెన్ నెవర్ బీ మోర్ ఎఫిషియంట్ దాన్ దిస్ అని చెప్తున్నాడు. దాని గురించి కూడా మాట్లాడదాం, ఇది నోట్ చేసుకోండి. సో ఒకసారి నీట్ అంటే మనకి హీట్ ఇంజిన్, ఫర్ ఎనీ హీట్ ఇంజిన్ వాట్ ఈస్ ద ఈటా ఫార్ములా? W/Q1 ఫర్ ఎనీ హీట్ ఇంజిన్ ఈజ్ ఈక్వల్స్ టు W అంటే ఏంటి? Q1 - Q2. దీన్ని మనం రాసాం కదా, Q1 - Q2 అని రాసాము. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ రాద్దాంలే, Q1 - Q2/Q1 అని రాసాము. ఇది మనకి ఏమొచ్చింది? 1 - Q2/Q1 అని వచ్చింది. దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎనీ హీట్ ఇంజిన్. దాని Q2 అంటే హీట్ రిజెక్టెడ్, Q1 అంటే హీట్ అబ్సార్బ్డ్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి రాద్దాం. సో ఫర్ ఏ కార్నాట్ ఇంజిన్ ఈటా ఈజ్ ఈక్వల్స్ టు 1 - Q2/Q1 ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2/T1. గాట్ ఇట్? సో ఒక దగ్గర చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని ఇది కూడా నోట్ చేసుకోండి. మనం కార్నాట్ థియరం చూద్దాం. సో దిస్ ఈజ్ ద టైమ్ టు టాక్ అబౌట్ రిఫ్రిజిరేటర్స్ ఆర్ హీట్ పంప్. హీట్ పంప్ అంటే ఏంటి? హీట్ని పంప్ చేసేయడం, బయటికి లాగగలగడం. ఇప్పుడు కార్నాట్ ఇంజిన్ అనేది రివర్సబుల్ ఇంజిన్ కాబట్టి కార్నాట్ ఇంజిన్ ఫార్వర్డ్లో వర్క్ చేయిస్తే ఏమవుతుంది? Q1 హీట్ని తీసుకుని W వర్క్ చేసి Q2 హీట్ని రిజెక్ట్ చేస్తుంది. రివర్స్లో ఆలోచించండి, Q2 హీట్ని తీసుకుని W వర్క్ని తీసుకుని Q1 హీట్ని రిజెక్ట్ చేస్తుంది. అలా చేస్తే రిఫ్రిజిరేటర్ హీట్ పంప్ ఏం చేస్తుంది? కోల్డ్ రిజర్వాయర్ అంటే సింక్లో నుంచి, అంటే తక్కువ టెంపరేచర్ ఉన్న దాంట్లో నుంచి హీట్ తీసుకుని వర్క్ చేయించుకుని ఇది Q1 హీట్ని రిజెక్ట్ చేస్తుంది. ఎవరికి? హై టెంపరేచర్ ఉన్న సోర్స్కి. So it is pumping out, it's not a natural process, it is pumping out heat from the cold reservoir. అందుకే ఇది న్యాచురల్ కాదు కాబట్టి it is taking work out from the extra, it is taking work from the outside. సో బయట నుంచి వర్క్ తీసుకోండి. అంటే ఏంటి? చూడండి జాగ్రత్తగా. దిస్ ఈజ్ వర్కింగ్ సబ్స్టెన్స్, దిస్ ఈజ్ సింక్ ఎట్ T2 లో టెంపరేచర్, దిస్ ఈజ్ సోర్స్ హై టెంపరేచర్ T1. అది యాపిల్ ఇన్ ఫ్రిడ్జ్, ఇదేమో రూమ్ ఎట్ హై టెంపరేచర్. నవ్వు అవర్ ఫ్రిడ్జ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ టేకింగ్ హీట్ ఫ్రమ్ ద యాపిల్ ఎట్ లో టెంపరేచర్. వర్క్ చేయించుకుంటుంది, అందుకే మనకు కరెంట్ బిల్ వస్తుంది. వర్క్ చేయించుకుంటుంది. ఈ రెండు కలిపి Q1గా సోర్స్కి రిజెక్ట్ అవుతుంది. అర్థమవుందా? ఇక్కడ కూడా నువ్వు ఇలా రాయచ్చు. ఏది? హీట్ కలిపి అంటే Q2 ప్లస్ హీట్ అబ్జార్బ్ చేసుకుంది, Q1 W వర్క్ చేసింది దీని మీద, సో W ఈ రెండు కలిపి రిజెక్ట్ చేస్తుంది, సో Q1. సో ఇక్కడ కూడా W ఫార్ములా ఏంటి? Q1 - Q2A. ఫార్ములాలో ఏం డిఫరెన్స్ ఉండదు, కానీ డైరెక్షన్లో డిఫరెన్స్. నౌ ఇంజిన్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. ఓకే, సో రివర్స్ ఇలా రాద్దాం. Carnot engine working in reverse direction. Carnot engine working in reverse direction. ఎందుకంటే ప్రతి ప్రాసెస్ని, కార్నాట్లో ప్రతి ప్రాసెస్ యారోని మనం మార్చచ్చు. ఇలా ఉంది కదా కార్నాట్ ప్రాసెస్, ఈ యారోస్ అన్నిటిని నేను రివర్స్ చేస్తున్నాను. ABCD వచ్చింది కాస్త, ఇందాక మనకి ఏమైంది? ABCD వచ్చింది, అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాం? ADCBA చేస్తాం. అప్పుడు అది ఏమైపోతుంది? రిఫ్రిజిరేటర్ అయిపోతుంది. సో ఇన్ రివర్స్ డైరెక్షన్ ఈజ్ రిఫ్రిజిరేటర్.
ఆర్ హీట్ పంప్ అదన్నమాట. ఓకేనా? మరి దీనికి ఏముంటుంది అంటే దీనికి హీట్ ఇంజన్కి అయితే ఎఫిషియన్సీ ఉంటుంది, దీనికి ఏముంటుంది అంటే పెర్ఫార్మెన్స్ ఉంటుంది. దాని గురించి మాట్లాడదాం, ఇది నోట్ చేసుకోండి. దీనికి ఏముంటుంది, కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఓకేనా? కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటే బీటా. అక్కడేమో ఈటాతో రిప్రజెంట్ చేస్తున్నాం, ఇక్కడ బీటాతో రిప్రజెంట్ చేస్తున్నాం. దీని పెర్ఫార్మెన్స్ ఏంటి, ఈ యాపిల్లో నుంచి ఈ సింక్లో నుంచి ఎంత ఎక్కువ హీట్ చేస్తుంది, తక్కువ వర్క్ తీసుకుని ఎక్కువ హీట్ తీయాలి అంటే ఎక్కువ చల్లదనం చేయాలి మన రిఫ్రిజిరేటర్, కానీ తక్కువ కరెంట్ బిల్లు రావాలి. ఎంత తక్కువ కరెంట్ బిల్లు వస్తే అంత ఎక్కువ ఎఫిషియన్సీ. 3 స్టార్ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, అంత ఎఫిషియన్సీ ఉండదు, అది తక్కువ హీట్ని తీస్తుంది, ఎక్కువ వర్క్ తీసేసుకుంటుంది. కానీ 5 స్టార్ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, తక్కువ వర్క్ తీసుకుంటుంది, కానీ ఎక్కువ హీట్ని లాగేసుకుంటుంది. కాబట్టి ద పెర్ఫార్మెన్స్ ఈజ్ ద హీట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సింక్, okay, heat absorbed from the sink by work on the engine, work on the working substance. That means Q2 by W. దీన్ని మనం పెర్ఫార్మెన్స్ అంటాం. ఇక్కడ W బదులు ఏం రాసుకోవచ్చు, Q1 మైనస్ Q2 రాసుకోవచ్చు. అర్థమైందా? సో కార్నాట్, సో ఇది రివర్సిబుల్ కార్నాట్ ఇంజిన్ కదా. మరి ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందో చూద్దాం. మనకి ఈటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, 1 మైనస్ Q2 బై Q1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1. అంటే కార్నాట్ ఇంజన్లో ఇమీడియట్గా నువ్వేం చెప్పచ్చు, Q2 బై Q1 ఈజ్ ఈక్వల్స్ టు T2 బై T1 ఇన్ కార్నాట్ ఇంజన్. కార్నాట్ ఇంజన్ ఏమవుతుంది, Q2 బై Q1 ఈజ్ ఈక్వల్స్ టు T2 బై T1, రెండు రేషియోస్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇది కావాలంటే ఏం చేద్దాం అంటే ఓ పని చేద్దాం, కింద Q1 కామన్ తీసేసి రాస్తున్నా చూడండి. Q2 బై Q1 బై 1 మైనస్ Q2 బై Q1. ఇక్కడ ఏం చేశాను, Q1 కామన్ తీసేసా, Q1 కామన్ తీసి రాస్తే అలా వస్తుందిగా. దాని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, T2 బై T1 మైనస్ 1 బై T2 బై T1 అని రాసుకోవచ్చు. సో T1 LCM తీసేసాను అనుకోండి, T1 LCM తీసుకున్నాం, పైన T1 కింద T1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, Q2 బదులుగా T2 రాసుకోవచ్చు, Q1 బదులుగా T1 రాసుకోవచ్చు, Q2 బదులుగా T2 రాసుకోవచ్చు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే, ఈ రెండు ఈక్వేట్ చేస్తే మనకి ఈ టర్మ్స్ రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఇందులోంచి Q1 లాగేసామనుకోండి ఈ విధంగా వస్తుంది. సో వీటి బదులుగా ఇవి పెట్టుకుని LCM తీసుకుంటే మనకి ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఫర్ ఎఫిషియన్సీ ఫార్ములా ఈజ్ 1 మైనస్ Q2 బై Q1 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1. ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ Q2 బై Q1 మైనస్ Q2 ఈజ్ ఈక్వల్స్ టు T2 బై T1 మైనస్ T2. నోట్ చేసుకోండి, దిస్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నీటా కెన్ నెవర్ బీ ఈక్వల్ టు ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. నీటా ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1 అండ్ నీటా కెన్ నెవర్ బీ 1. ఒకటి కాలేదు ఎప్పటికీ 100%. దెర్ ఈజ్ నో 100% ఇంజన్. అర్థమైంది, 100% ఉండదు. ఈటాక్ ఫార్ములా ఏంటి, ఈటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కార్నాట్ ఇంజన్. ఫినిష్. బీటా ఏంటి, బీటా కెన్ బి గ్రేటర్ దెన్ 1. 50, 60, 70, 80, 90 అలా ఉండొచ్చు. అది అర్థమవుతుందా, గ్రేటర్ దెన్ 1 ఉండొచ్చు. బట్ బీటా కెన్ నెవర్ బి ఇన్ఫినిటీ అవ్వలేదు. బీటా ఫార్ములా ఏంటి, బీటా ఈజ్ ఈక్వల్స్ టు T2 బై T1 మైనస్ T2. ఎందుకు ఇన్ఫినిటీ అవ్వాలంటే ఏమవ్వాలి, T1 ఈజ్ ఈక్వల్స్ టు T2 అవ్వాలి. అప్పుడు నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసేది ఏముంది, ఐసోథర్మల్ కర్వ్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్ రెండు ఓవర్లాప్ అయిపోతాయి T1 ఈజ్ ఈక్వల్స్ టు T2 అయితే. అర్థమవుతుందా, కాబట్టి అది కూడా ఇంపాసిబుల్లే. మరి 1 ఎందుకు కాదు అంటే, 1 కావాలి అంటే T1 ఇన్ఫినిటీ అవ్వాలి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. T2 0 అవ్వాలి, 0 కెల్విన్కి వెళ్ళడం కూడా పాసిబుల్ కాదు, ఇన్ఫినిటీ టెంపరేచర్కి వెళ్ళడం పాసిబుల్ కాదు, 0కి వెళ్ళడానికి పాసిబుల్ కాదు. కాబట్టి ఈటా 1 కాలేదు, అలాగే బీటా ఇన్ఫినిటీ కాలేదు. ఈటా 1 కన్నా తక్కువ ఉంటుంది, బీటా 1 కన్నా ఎక్కువ ఉంటుంది. అది ఇది నోట్ చేసుకుని వెరీ ఇంపార్టెంట్. రెండింటికి రిలేషన్ కూడా చెప్పచ్చు. రెండింటికి రిలేషన్ ఏంటి, ఇప్పుడు బీటా ఈజ్ ఈక్వల్స్ టు T2 బై T1 మైనస్ T2 ఉంది. T1 కామన్ తీసాను అనుకో ఏమొస్తుంది, T2 బై T1 బై 1 మైనస్ T2 బై T1 వస్తుంది. వాట్ ఈస్ 1 మైనస్ T2 బై T1, ఈటా. మరి T2 బై T1 అంటే 1 మైనస్ ఈటా. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈటా బై ఈటా.
సో బీటా ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది మనకి 1 మైనస్ ఈటా బై ఈటా వచ్చింది. లేదు నేటా ఈజ్ ఈక్వల్స్ టు రాయాలనుకున్నాం, ఈటా ఈజ్ ఈక్వల్స్ టు రాయాలనుకుంటే దాన్ని చూడండి, దీన్ని తీసుకొచ్చేసి దాన్ని తీసుకెళ్ళాము, ఈటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈటా బై బీటా అని రాసుకోవచ్చు. లేకపోతే ఓపెన్ చేద్దాం, ఈటా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈటా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీటి వచ్చేసి అటు వెళ్ళింది అనుకోండి, ఈటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 ప్లస్ బీటా, ఇలా కూడా రాసుకోవచ్చు. So those are the relations. So if you know the formulas, you can easily get the relations between eta and beta. Note చేసుకోండి. What Carnot's theorem is telling? No engine is more efficient than reversible engine. Carnot engine specialty ఏంటి? It is a reversible engine. Reversible engine working between same temperatures. Same temperatures T1 and T2 of hot and cold reservoirs. And efficiency of Carnot doesn't depend on working substance. అది. సో నో ఇంజన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దెన్ రివర్సబుల్ వర్కింగ్ ఇంజన్ బిట్వీన్ ద సేమ్ టెంపరేచర్స్. అండ్ T1 T2 మధ్యలో ఉన్న వర్క్ చేసే ఏ ఇంజన్కైనా థియరిటికల్లీ మ్యాక్సిమం లిమిట్ ఏంటి? కార్నాట్స్ ఎఫిషియన్సీ, అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ వర్కింగ్ సబ్స్టెన్స్. ఎందుకో ఒకసారి చూద్దాం, స్టేట్మెంట్ నోట్ చేసుకోండి. లెట్స్ సీ వై కార్నాట్ ఇంజన్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఇంజన్. కార్నో ఇంజన్ యాక్చువల్లీ, ఓకే, Carnot engine is more efficient. Crucial point here is it is a reversible engine. దీని ప్రకారం చెప్తాం. So in fact every reversible engine has same efficiency as Carnot engine. అన్ని రివర్సబుల్ ఇంజిన్స్కి కార్నాట్ ఇంజిన్ ఎలాగైతే ఎఫిషియన్సీ ఉందో అంతే ఎఫిషియన్సీ ఉంటుంది, అంతేకాదు అది మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ టేక్ ఏ కార్నాట్ ఇంజిన్. ఫర్ ఎగ్జాంపుల్ T1కి T2కి మధ్యలో పనిచేస్తుంది కార్నాట్ ఇంజను. ఒక 100 క్యాలరీ హీట్ తీసుకుని ఒక 20 క్యాలరీ వర్క్ చేసింది, చాలా తక్కువ వర్క్ చేసింది. 80 అనే క్యాలరీస్ రిజెక్ట్ చేసేసింది. అంటే ఎవరైనా ఇది చూస్తే ఏమనుకుంటారు? దిస్ ఈజ్ ద స్టూపిడ్ ఇంజిన్ అనుకుంటారు. ఎందుకంటే 100 క్యాలరీస్ తీసుకుని హీట్ ఓన్లీ 20 క్యాలరీ చేసింది, 80 క్యాలరీ బయటకు ఇచ్చేసింది. అంటే ఎఫిషియన్సీ ఎంత? హీట్ 100 తీసుకుంది, వర్క్ ఏమో W20 చేసింది, అంటే 20/100 అంటే 1/5 W/Q కదా. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ అని నేను చెప్తూ W/Q1 అంటే ఎంత? 20/100 అంటే ఎంత? 1/5. కార్నాట్ ఏం చెప్తున్నాడు? దిస్ ఈజ్ ద బెస్ట్ ఇంజిన్ అంటున్నాడు. అర్థమైందా? ఇదో ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నా అయినా ఇది బెస్ట్ ఇంజిన్ అంట. ఎందుకో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వచ్చేమన్నావు అంటే సేమ్ T1 T2 మధ్యలో నేను ఒక ఇంజిన్ ట్రై చేస్తా, ఆ ఇంజిన్కి దీనికన్నా ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది అంట. దీనికన్నా ఎక్కువ ఎఫిషియన్సీ ఉండాలంటే నువ్వేం చేయాలి? తక్కువ హీట్ తీసుకుని సేమ్ వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 క్యాలరీసే తీసుకుని 20 క్యాలరీ వర్క్ చేస్తా సార్, సేమ్ వర్క్ చేస్తా, కానీ నేను 50 క్యాలరీయే తీసుకుంటా. నేను మిగిలింది రిజెక్ట్ చేసేస్తా, మిగిలింది ఎంత? 30 క్యాలరీ రిజెక్ట్ చేసేస్తా అని చెప్పావు. నీ ఎఫిషియన్సీ ఎంత? 20/5 అంటే 2/5 అంటే 0.4. ఇదంతది 0.2. సో యువర్ ఎఫిషియన్సీ ఈజ్ డబుల్ ఎఫిషియన్సీ ఆల్మోస్ట్. అదో ఉందా? సో నీ ఎఫిషియన్సీ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది 100 తీసుకుని కార్నాట్ 100 తీసుకుని 20 చేస్తే నువ్వు 50 తీసుకునే 20 చేస్తున్నావు. ఇప్పుడు కార్నాట్ ఏమంటాడు? ఓహో, ఈ ఇంజన్ నువ్వు క్రియేట్ చేయగలవా? అయితే ఒక పని చేద్దాం, నా ఇంజన్ని నీ ఇంజన్ని కలుపుదాం అంట. ఎలాగా? కార్నాట్ కెన్ బి రివర్స్ హిజ్ ఇంజన్. Carnot can reverse his engine. Okay, he reversed this engine. ఈ ఇంజన్ ఏం చేశాడు? రివర్స్ చేశాడు. ఏం చేశాడు?
ఈ 20ని తీసుకుంటున్నాడు. సో రిఫ్రిజిరేటర్ అనమాట ఇది ఏమైపోయింది, కార్నాట్ రిఫ్రిజిరేటర్, హీట్ పంప్ ఇంజిన్. సో 20 తీసుకుని ఇక్కడి నుంచి 80 తీసుకుని ఎక్కడి నుంచి T2 దగ్గర నుంచి T1కి 100 ఇచ్చేస్తున్నాడు. ఎందుకు, కార్నాట్ కెన్ రివర్స్ హిజ్ ఇంజన్, రివర్సబుల్ చేయగలడు. సో అంటే హీట్ పంప్ లాగా యాక్ట్ చేయగలడు. వీడికి ఎంత కావాలి, 20 కావాలి, 80 తీసుకుంటే 100కి వెళ్ళిపోతాడు. ఆ 20 నీ దగ్గర నుంచి తీసుకుంటా అని చెప్పాడు, నువ్వేమన్నా తీసుకున్నావు అని చెప్పి 20 ఇచ్చేసావు. ఓకే, బాగానే ఉంది. ఓహో, నువ్వు 20 ఇచ్చావు కదా, నేను 80 తీసుకుని 100 చేస్తున్నాను, నా ఇంజన్ని రివర్స్ చేస్తున్నాను అంట. వన్స్ యూ యాక్సెప్టెడ్ దిస్, యూ కెన్ యాక్సెప్ట్ దిస్, ఎందుకంటే రివర్స్ చేయగలరు కార్నాట్ అనేవాడు. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఇది ఒక ఇంజిన్ తయారైంది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఎందులో ప్లగ్లో పెట్టక్కర్లేదు, ఎందుకంటే దీనికి ఏమైతే వర్క్ కావాలో అదంతా ఇది ఇచ్చేస్తుంది. కాబట్టి యూ డోంట్ నీడ్ టు ప్లగ్ ఇన్, అర్థమైందా? సో ఇదంతా ఓవరాల్ ఇంజిన్. ఓవరాల్గా ఏం జరుగుతుంది, T1 టెంపరేచరు, T2 టెంపరేచరు, సోర్స్ సింక్. ఇక్కడి నుంచి ఎంత హీట్ పైకి వెళ్తుంది, 30 కిందకి ఇచ్చేసింది, 80 పైకి వెళ్తుంది. అంటే నెట్ పైకి ఎంత వెళ్తుంది, 50 వెళ్తుంది. 50 వస్తుంది, 50 వెళ్తుంది. అంటే పైకి ఎంత వెళ్తుంది, నెట్ 50 వెళ్తుంది. అంటే ఓవరాల్గా ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తావు, ఇక్కడి నుంచి ఇక్కడికి 50 వెళ్తుంది అని చెప్పచ్చు. ఓవరాల్గా ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ఈ 30 తీసుకుని 80 పైకి తీసుకెళ్తుంది. అంటే పైకి ఎంత వెళ్తుంది అన్నట్టు, 50 వెళ్తున్నట్టు. పైకి 100 వెళ్తుంది, 50 కిందకు వస్తుంది. అంటే ఓవరాల్గా పైకి ఎంత వెళ్తున్నట్టు, 50 వెళ్తున్నట్టు. అంటే ఓవరాల్గా సింక్ నుంచి సోర్స్కి 50 పైకి వెళ్తుంది. అంటే ది సోల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఇంజిన్ ఈజ్ టు ట్రాన్స్ఫర్ 50 calorie ఫ్రమ్ సింక్ అంటే కోల్డ్ బాడీ టు ది హాట్ బాడీ. దట్ ఈజ్ ఇంపాసిబుల్. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే నువ్వేమీ ఎక్స్టర్నల్గా ఏమీ చేయకుండా ది సోల్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ ఇంజన్ కెన్ నెవర్ టేక్ ఏ హీట్ ఫ్రమ్ ఏ కోల్డ్ బాడీ టు ఏ హాట్ బాడీ. కోల్డ్ బాడీ నుంచి హీట్ తీసి హాట్ బాడీకి వెళ్ళదు అలాగా. అర్థమైందా? నీకు ఎటువంటి కరెంట్ బిల్లు రావట్లే, ఎందుకంటే యూ డు నాట్ నీడ్ టు ప్లగ్ దిస్. ఈ ఇంజిన్ నువ్వు ఎక్కడ కరెంట్లో పెట్టక్కర్లే, నీకు కరెంట్ బిల్ రావట్లే. రానప్పుడు నువ్వు ఫ్రిడ్జ్ ఎలా ఆపరేట్ చేస్తావు? సో ఇదేమీ ప్లగ్ చేయకుండానే నీకు ఏమైపోతుంది, హీట్ అనేది 50 calorie అనేది సింక్లోంచి సోర్స్కి వెళ్ళిపోతుంది. అది ఇంపాసిబుల్ అని చెప్పింది ఎవరు? థర్మోడైనమిక్స్ సెకండ్లా చెప్పింది కదా అది. సో కోల్డ్ నుంచి సోర్స్కి, కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ అది. సో యువర్ ఇంజిన్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ఈజ్ నాట్ ప్రాక్టికల్. సో నీవు ఇంజిన్ని తయారు చేయలేవు. నువ్వు చెప్పడం చెప్పావు కానీ నీ ఇంజిన్ నువ్వు తయారు చేయలేవు అని చెప్పాడు కార్నాట్. ఓకే, దట్ ఈస్ వై ది కార్నాట్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఇంజిన్. నెంబర్స్ నువ్వు ఏమైనా తీసుకో, నేనేదో ఆర్బిటరీగా కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. నువ్వు ఏ నెంబర్స్ తీసుకుని ఆడుకున్నా నీకు ఫైనల్గా రిజల్ట్ ఏమొస్తుందంటే యువర్ రిజల్ట్ విల్ బి లైక్ ఇఫ్ యువర్ ఇంజిన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్. ఇఫ్ యూ థింక్ యువర్ ఇంజిన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దెన్ కార్నాట్ ఇంజిన్, at the end of the day you get a heat transfer from the sink to the source which is not possible. Got the point? Note చేసుకోండి.